నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. విజయవాడ కృష్ణలంక ఒకప్పుడు ఆ మొత్తం కృష్ణా నది ఒడ్డున మొత్తం అంతా కూడా ఏంటంటే పూర్తిగా ఒక మెట్ల దారిలో స్నానానికి వెళ్ళడం అలా ఉండేది. కానీ కొన్ని దశాబ్దాల క్రితం అక్కడ చాలా మంది ఇళ్ళు వేసుకోవడం ప్రారంభించారు. ఇళ్ళు వేసుకోవడం ప్రారంభించిన తర్వాత అనేక ప్రాంతాలు పూర్తిగా కొన్ని స్టార్టింగ్లో వేలాది ఇళ్ళు అక్కడ ఏర్పాటైనవి. కొన్ని వర్గాల వారు ప్రత్యేకంగా అక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క డివిజన్, ఇప్పుడు డివిజన్స్ కింద కూడా ఇదైంది. ఆ డివిజన్స్ అన్ని కూడా ఏర్పాటైనవి. కానీ వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది అని అంటే మాత్రం కృష్ణలంక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఆ మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో నాకు బాగా గుర్తు, అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నటువంటి రోజుల్లో దివిసీమ ఉప్పెన బీభత్సంగా ఊహించని విధంగా వచ్చి అర్ధరాత్రి సమయానికి వచ్చేసరికి అసలు భయంకరమైన పరిస్థితి వచ్చి ఇంకేముంది, మొత్తం కృష్ణలంక అంతా మునిగిపోతుంది, సహాయం చేసేవాళ్ళు లేక అక్కడ వాళ్ళంతా కూడా రోధిస్తున్నారు, రోదనలు పెడుతున్నారు అని చెప్పని అన్నప్పుడు వెంటనే హుటాహుటిన అంత జోరు వర్షంలో తడుచుకుంటూ లారీలు తీసుకొని ఆ అర్ధరాత్రి వేళ అక్కడికి వెళ్ళినటువంటి వంగవీటి రంగా గారు, ఆయన వాళ్ళందరినీ కూడా మొత్తం ఆ లారీల్లోకి ఎక్కించి తన అనుచరులతో వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి సివిఆర్ హై స్కూల్ అనేటువంటి స్కూల్కి, ఇంకా పక్కన ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళకి, ఆ సురక్షిత ప్రాంతాలకి తరలించడం, ఆ తర్వాత వాళ్ళకి కావలసినటువంటి వసతులన్నీ చూడడం, తర్వాత కొంత అనేక ప్రాంతాల్లో తిరిగి బియ్యం, దుస్తులు ఇలాంటివన్నీ సేకరించి ఇచ్చినటువంటి సందర్భం నాకు బాగా ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ రోజున ఆయన్ని చాలా గొప్పగా కీర్తించారు. ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అలాంటి కృష్ణలంక వర్షం వచ్చిందంటే ఎప్పుడు మునిగిపోతామో, కొంపాగోడు ఏమైపోతుందో అని ఆందోళన పడేటువంటి రీతిలో వేలాది కుటుంబాలు ఈ రోజున శాశ్వత నిర్మాణాలు కూడా చేసుకున్నా కూడా రక్షణ లేనటువంటి స్థితిలో ఉంటే, ఆ వాళ్ళ పరిస్థితులను గమనించి, ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా గెలవకపోయినా కూడా దేవినేని అవినాష్, దేవినేని నెహ్రూ కుమారుడు, తను స్వయంగా చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించి ఆ మొత్తానికి కూడా ఒక రిటైనింగ్ వాల్ అనేటువంటి దాన్ని మనం కంటిన్యూ చేయాలి, దాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళకి చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అన్నప్పుడు అదంతా కూడా స్టడీ చేసి దాని మీద నివేదిక తెప్పించుకొని శరవేగంగా అక్కడ రిటైనింగ్ వాల్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేసిన తర్వాత మనం చూసాం, ఇటీవల ఒక వరద రావటం, ఆ వరద వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే చాలా ప్రాంతాలు మునిగిపోయినటువంటి పరిస్థితి. విద్యాధరపురం దగ్గర నుంచి మొదలైనటువంటి ఇది పూర్తిగా అటు కేదారేశ్వరపేట, పూర్ణానందంపేట, ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో లేని విధంగా మునిగిపోయినప్పుడు వీళ్ళు చాలా సంభ్రమాశ్చర్యాలకు గురవటమే కాకుండా ఆనందాన్ని ఎంత గొప్పగా వ్యక్తం చేశారంటే, ఆయన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన పుణ్యం అంటే మేము మాత్రం సురక్షితంగా ఉండగలిగాం, ఆ ప్రాంతాలే మునిగిపోయినట్టే మా ప్రాంతాల నుంచి మేము అసలు బయటపడే అవకాశం కూడా ఉండేది కాదని వేణువుల ఆ రోజున కీర్తించారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు అటువంటి ప్రశంసలు అవి వినిపిస్తున్నాయి. మనకి కూడా కొన్ని వీడియోలు వచ్చాయి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట ఇంత పెద్ద తుఫాను వచ్చినా, ఇంత పెద్ద పరిస్థితులు, విజయవాడ అంతా కూడా కల్లోల పరిస్థితిగా ఉంది. ఇంకా మనం ఈ వీడియో చేసే సమయానికి కూడా ఇంకా అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి, బీభత్సంగా ఉంది పరిస్థితి. కానీ సురక్షితంగా మేము ఉండగలిగాం. ఇన్ని కుటుంబాలకు మాకు ఒక కోటలాగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కట్టిన రిటైనింగ్ వాళ్ళు అది ఒక కోటగా మమ్మల్ని రక్షించింది. అంత దూరదృష్టితో ఆయన పనిచేశాడని చెప్పని ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వేణుళ్ళ వాళ్ళు కీర్తిస్తున్నారు. అంటే సగటు ప్రజల యొక్క కష్టాలని, కన్నీళ్ళని, బాధల్ని ఒక విజనరీ ఎప్పుడు కూడా ముందుగానే గ్రహించి దాని ఇంపార్టెన్స్ ని గమనించి సకాలంలో చర్యలు తీసుకుంటే ఆ చేసే మంచి పనులు తన మీద ఎంత విష ప్రచారాలు జరిగినా కూడా ఈ వాస్తవాలు అనేటువంటివి ఏంటంటే ఎప్పటికైనా కూడా గుర్తుంటాయి. సో ఆ విధంగా చేసినటువంటి ఈ పనిని మాత్రం వాళ్ళు చాలా మంది శభాష్ అంటున్నారు. అదే క్రమంలో ఇవాళ మొత్తం యావత్ రాష్ట్రంలో కూడా తన వంతు పాత్రగా తన పార్టీ అనుచరుల వాళ్ళందరినీ కూడా సహాయ సహకారాలు అందించండి, మీరు మీ వంతు కృషి మీరు చేయండి అని చెప్తున్నాడు. ఇది సిసలైనటువంటి రాజకీయం అంటే, ఇది సిసలైనటువంటి పరిపాలన అంటే. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.